ఉచిత ఇసుక అనేది ఒక గొప్ప నిర్ణయమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలి సామాన్యుడు అంటే 1 BHK ఒక బెడ్రూమ్ హాల్ కిచెను ఖచ్చితంగా 50 నుంచి 70 వేల రూపాయలు ఇసుక మీద ఆయన ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉచితం కాబట్టి ఒక ట్రాన్స్పోర్టేషన్ లోడ్ అన్లోడ్కే అవుతుంది. అంటే 3 వంతుల డబ్బులు మనం మిగలచ్చు. 2 BHKకి ఖచ్చితంగా ₹1,00,000 దాకా సేవ్ చేసుకోవచ్చు సామాన్యుడు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల 6 నెలలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అని అంటే, ఈ బేల్దార్ మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, టైల్స్ వరకు, వుడ్ వరకు ప్రతి ఒక్క దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. పక్క రాష్ట్రాలకు వలసలు పోయారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర అభివృద్ధి ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇసుక ఒక్క రేటు తగ్గిందంటే అన్ని రేట్లు పడిపోతాయి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన మీద బురద జల్లే అవకాశం ఎక్కువ ఉంది. ఈ పోయినసారి గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు మనం చెయ్య